హలో ఫ్రెండ్స్, RC16 నిజంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా దీనికోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు. ఎన్నెన్నో దెబ్బలు, ఎన్నెన్నో ఎదురు దెబ్బలు, ఆ దెబ్బలన్నింటి నుండి తేరుకోవాలని అంటే మనకైతే ఒక అప్డేట్ రావాలి. అదే RC16. నిజంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా హోప్ పెట్టుకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీ RC16 మూవీ. దీనికి సంబంధించిన ఒక లుక్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. కానీ అది ఏదైతే ఉందో ఫ్యాన్ మేడ్ టైటిల్. ఫ్యాన్ మేడ్ టైటిలే ఈ రేంజ్లో ఉంటాయి, ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఈ రేంజ్లో ఉంటాయి, ఒరిజినల్ లుక్ ఏ రేంజ్లో ఉంటుందని అని చెప్పి అందరం కూడా డిస్కషన్ చేసుకునే వాళ్ళు. అండ్ RC16 గురించి మాట్లాడుకున్నట్టయితే మ్యాక్సిమం సగం షెడ్యూల్స్ అయితే అయిపోయినాయి, ఇంకొన్ని షెడ్యూల్స్ అయితే బాకీ ఉన్నాయి అనమాట. ఆ షెడ్యూల్స్ను కూడా త్వరగా కంప్లీట్ చేసి మన ముందు సినిమా పెట్టేటటువంటి ప్రయత్నం బుచ్చిబాబు గారు అయితే చేస్తున్నారు. నిజంగా ఎత్తిన ప్రతి ఏలు మూసుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి అనేలాగా ఈ ఫస్ట్ లుక్ని అయితే మన ముందు దింపబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ముందేంటంటే RC16 అని చెప్పి ట్విట్టర్లో ఒక అఫీషియల్ పేజ్ ఉంది. ముందెళ్ళి దాన్ని ఇన్స్టాంట్గా మీరైతే ఫాలో కొట్టండి. నేనైతే అది ఫ్యాన్స్ నడిపిస్తున్నారు, మూవీ టీం నడిపిస్తుంది అని చెప్పి అనుకోలేదు, ఎందుకంటే తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా. కానీ ఇవాళ తెలిసింది దాన్ని నడిపించేది నిజంగానే బుచ్చిబాబు గారు మరియు RC16 టీం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇవాళ సాయంత్రం 4:05 ఒక లుక్ వస్తుంది, రెడీగా ఉండండి అనేటటువంటిది అయితే మనకు చెప్పారనమాట. నేనైతే రీఫ్రెష్ కొట్టిన ఈ విధమైనటువంటి లుక్ను అయితే రిలీజ్ చేశారు. ఓర మాసు లుక్లో అయితే కనపడుతుంటారు. నాకైతే రంగస్థలం వైబ్స్ అయితే కానొస్తున్నాయి. మొట్టమొదటి చూడండి, మొత్తం చేతిలో సిగర్ ఉందనమాట. సిగరెట్ తాగడం అనేటటువంటిది పిల్ల బచ్చాగాలు తాగుతారు, మెన్స్ తాగుతారు. కానీ లెజెండ్, ఒక అల్ట్రా లెజెండ్ అయితే ఖచ్చితంగా సుట్ట తాగుతారు, సిగర్ తాగుతారు అనేటటువంటిది మనకైతే సింబాలిక్గా చూపించేటటువంటి ప్రయత్నం. అండ్ ఆ డ్రెస్ చూడండి, డిఫరెంట్గా ఉందన్నమాట. ఆల్రెడీ ఇదే రకమైనటువంటి డ్రెస్తో మన మున్నాబాయి లుక్ను కూడా రిలీజ్ చేశారు. ఇదే రకమైనటువంటి డ్రెస్సులన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి యాక్టర్లు వేసుకోబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నాకు తెలిసి ఇదేదో డ్రెస్ కోడ్ అనుకుంటున్నా. ఆల్రెడీ మన రామ్ చరణ్ అన్న ఇందులో ఒక కబడ్డీ ప్లేయర్ లాగా కనపడుతున్నారు కాబట్టి మ్యాక్సిమం ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ సింహం వెనక నుండి ఈ విధంగా చూస్తే ఇట్టాగే ఉంటుందేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఇందులో బ్రేక్ డౌన్ చేయడానికి ఆ హెయిర్ స్టైల్ అనమాట అదిరిపోయింది. బియర్డ్ అయితే తగ్గించిండు, ముఖ్యంగా బాడీ అయితే పెంచిండు. ఆ షోల్డర్స్ చూడండి ఎలా ఉన్నాయో, బైసెప్స్ కూడా చాలా క్లియర్గా కనపడబోతున్నాయి అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. 27వ తారీఖు 3వ నెల 2025 అంటే రేపు ఉదయం 9:09 ఫస్ట్ లుక్ రాబోతుంది. రెడీగా ఉండండి అనేటటువంటి అఫీషియల్ అప్డేట్ కూడా మనకైతే ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు. ఎంత త్వరగా ఫస్ట్ లుక్ని రిలీజ్ చేస్తారు, ఎంత త్వరగా సినిమాని మా ముందుకు తీసుకొస్తారని చెప్పి నేనైతే కల్లో కూడా అనుకోవాలా. రేపైతే ఫస్ట్ లుక్ వస్తుంది, సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ కూడా వస్తుంది. నాకైతే ఈ లుక్ పంబ రేగిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. ఇదేదో ఫైట్ సీక్వెన్స్ లాగా ఉందనమాట. చూడండి, ఆ సుట్ట పట్టుకునేటటువంటి విధానం చూడండి. ఇగో ఈ ఏళ్ళలో పట్టుకుంటారు, కానీ రామ్ చరణ్ చూసుకున్నట్లయితే ఈ ఏళ్ళ మధ్యలో పట్టుకుంటారు అనమాట. ఈ రెండేళ్ళు ఏళ్ళ మధ్య పట్టుకుంటూ ఎవడైనా సరే ఇక్కడ పట్టుకుంటాడు అనమాట. సో ఏదో వెరైటీగా కనపడబోతుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా సుట్ట పట్టుకొని ఫైట్ చేసి మళ్ళీ సుట్ట పట్టుకొని తాగుతారేమో అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. మీకు ఏ విధంగా అనిపించింది ఈ లుక్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పని మాత్రం చేసింది. నమస్కారం. రేపు 9:09 ఫస్ట్ లుక్ వస్తుంది. మీరు అది మిస్ అవ్వద్దు అంటే డెఫినెట్లీ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియోని అయితే వీరంత వరకు షేర్ చేయండి.